ముందుగా ఈరోజు విశ్లేషణకు ముందుగా ఇప్పుడే అందిన సమాచారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యురాలు 37 ఏళ్ల వయసున్న నందిని లాస్య దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించడం బాధాకరం. వారు బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. కానీ ఈ రోజున పటాన్ చెరువు వద్ద రింగ్ రోడ్లో డివైడర్ ఢీకొన్న ప్రమాదంలో ఆమె మరణించడం బాధాకరం. వారి మృతికి సంతాపం తెలియజేస్తూ ఇక మన వార్తల్లోకి వెళదాం. ముందుగా ఈరోజు విశ్లేషణకు ముందుగా ఇప్పుడే అందిన సమాచారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యురాలు 37 ఏళ్ల వయసున్న నందిని లాస్య దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించడం బాధాకరం. వారు బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. కానీ ఈ రోజున పటాన్ చెరువు వద్ద రింగ్ రోడ్లో డివైడర్ ఢీకొన్న ప్రమాదంలో ఆమె మరణించడం బాధాకరం. వారి మృతికి సంతాపం తెలియజేస్తూ ఇక మన వార్తల్లోకి వెళదాం.